హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మా హోటల్‌లో తయారు చేసే ఇడ్లీ గురించి చెప్పబోతున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి. మా హోటల్‌లో చేసే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటది. అలాగే చాలా తెల్లగా ఉంటదండి. దానికోసం నేను 4 గంటల ముందే గుండు పప్పు నానబెట్టుకుంటానండి. నేను పొట్టు ఉన్న పప్పు వాడను. గుండు పప్పు ఉంటది కదండీ! పొట్టు లేకుండా గాని దాన్ని వాడుకుంటానండి. హోటల్ వాళ్ళకి అదైతేనే ఈజీగా ఉంటది. అదంతా కూడా క్లీన్ చేసుకోవడానికంతా కూడా ఈజీగా ఉంటదండి. దాన్ని నేను 4 గంటల సేపు నానబెట్టుకొని ఇలాగ మెత్తగా గ్రైండర్‌లో వేసుకొని రుబ్బేసుకొని గిన్నెలోకైతే తీయేసుకున్నాను. తర్వాత అదే విధంగా ఇడ్లీ రవ్వ కూడా నేను ఒక అరగంట ముందు నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి 2 కూడా రెడీ అయిపోయినాయి. నేను ఒక కిలో గుండు పప్పుకి 4-5 కిలోల వరకు ఇడ్లీ రవ్వ వేస్తాను. ఇడ్లీ రవ్వ మనము సన్నగా ఉంటదండి. ఆ రవ్వ వాడితే గనక ఇడ్లీలు మనకి చాలా మెత్తగా వస్తాయి. తెల్లగా కూడా ఉంటాయండి బాగానే. అలాగే గుండు పప్పు కూడా మేము డబుల్ హార్స్ వాడతామండి. అది వాడడం వల్ల గుండు పప్పు అనేది ఎక్కువ ఉరుమవుతది. గ్రైండర్‌లో రుబ్బుకుంటాము. గ్రైండర్‌లో రుబ్బుకోవడం వల్ల కూడా పప్పు అనేది ఎక్కువ ఉరుమవుతదండి. మిక్సీలో వేసిన దానికన్నా గ్రైండర్‌లో రుబ్బుకున్నదైతేనే పప్పు ఎక్కువగా ఉరుమవుతది. అందుకని నేను ఒక కిలోకి 4-5 కిలోల వరకు ఇడ్లీ రవ్వ కలిపినా గాని ఇడ్లీలు మాకు మెత్తగానే వస్తాయండి. గ్రైండర్‌లో రుబ్బుకునేటప్పుడే మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. ఆ విధంగా రుబ్బేసుకొని నేను గిన్నెలోకి తీయేసుకున్నాను కదా! తర్వాత ఇడ్లీ రవ్వ కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను కదండీ! దీన్ని కూడా నేను ఇలాగ వాటర్ లేకుండా ఈ విధంగా చేత్తోటే పిండేసి వేసేసుకుంటాను. మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో అయితే చేస్తానండి. నాకు అదే అలవాటైపోయింది. మేము స్టార్టింగ్‌లో అయితే ఇంత ఏసేవాళ్ళం కాదు. చాలా తక్కువగా వేసుకునేవాళ్ళమండి. ఇంట్లో ఏసుకునే ఇడ్లీ బాక్స్ ఉంటది కదా! దాంతోటే వేసుకునేవాళ్ళము. దాంతోటే 2 వాయిలు, 3 వాయిలు అలా వేసేదాన్నండి. తర్వాత క్వాంటిటీ పెంచుకున్నాము. అందుకని ఇంకా అదే పద్ధతిలో నాకైతే అలవాటైపోయిందండి. అదే పద్ధతిలో అయితే నేను ఇలాగా చేసుకుంటాను. ఇక రోజు చేసే పని కాబట్టి నాకు అంత కష్టం అనిపించదండి. సింపుల్ అయిపోయింది. ఏ టైంకి ఏ పని చేసుకోవాలనేది ఆ పనైతే చేసుకుంటూ ఉంటాను. నేను నైటు షాప్‌లో 7:30 వరకు ఉండి తర్వాత రూమ్‌లోకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేసుకుంటానండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గుండు పప్పు అనేది నేను 4 గంటల సేపు నానబెడితే సరిపోతది. అదే వర్షాకాలం, శీతాకాలం అయితే మనము 8-6 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు. పప్పు ఎంత ఎక్కువ నానితే మనకి శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి అందుతాయండి. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల. అందుకని మనము 6-8 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవడం మంచిదండి. ఈ విధంగా ఇడ్లీ చేసుకుంటే హెల్తీగా ఉంటారు పిల్లలు కూడాని. మనము ఒక గంట ముందు నానబెట్టుకున్న ఇడ్లీ కూడా చేసుకోవచ్చండి. ఆ విధంగా చేస్తే మనకు కావాల్సిన ప్రోటీన్స్ అనేవి చాలా తక్కువగా అందుతాయి. అంతే కాకుండా పప్పు కూడా చాలా తక్కువ ఉరుమవుతదండి ఆ విధంగా రుబ్బితేనే. చూడండి తర్వాత దీంట్లో నేను రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని ఇలాగ మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నాను. సాల్ట్ కూడా నేను నైట్‌లోనే వేసి కలిపేసుకుంటానండి. ఇంట్లో చేసుకునే వాళ్ళైతే మీరు ఎంతైతే వాడుకుంటారో ఆ రోజుకి సరిపడగా ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పప్పు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుకోవచ్చండి. ఇంట్లో అయితే మేము అలాగే చేసుకుంటాము. మా అత్తగారైతే అదే విధంగా చేస్తదండి. 2-3 రోజులకు సరిపడగా పప్పు అయితే రుబ్బేసుకోవాలి. తర్వాత దాన్ని కావాల్సినంత తీసుకొని సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ కలపలేని దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. తర్వాత రోజు వాడుకోవచ్చు దాన్ని. ఇలాగ నేను ఒక గిన్నెలోకైతే కొంచెం తీసేసుకుంటున్నాను కదా! ఇది దేంట్లోకంటే సాయంత్రం మాటలు మేము చిన్న పునుకులు వేస్తాం కదా! దాంట్లోకండి ఇది. దాంట్లోకి నేను కొంచెం పిండి తీసి పక్కన పెట్టేసుకుంటాను. అంతే కాకుండా దీంట్లో పప్పు ఎక్కువ ఉన్నా గాని పొంగిపోయి బయటకొచ్చేస్తది కదా! అలా రాకుండా కూడా ఇలా చేయడం వల్ల ఇది బాగా యూజ్ అవుతదండి. చూడండి కలిపేసుకొని పెట్టేసుకున్నాను కదా! దీన్ని మూత పెట్టేసుకొని నైట్ అంతా కూడా అలాగే ఉంచేసుకుంటాను. తర్వాత రోజు మార్నింగు షాప్ తీసిన తర్వాత చూడండి ఇది తర్వాత రోజు మార్నింగ్ అండి. ఇడ్లీ బాక్స్‌లో వాటర్ వేసేసుకున్నాము. వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇడ్లీ పైన వేసే క్లాత్ ఉంటాయి కదండీ! ఇవన్నీ కూడా ఒకసారి ఇలాగ తడిపేసుకోవాలి.
తడిపేసుకుని ఇవన్నీ కూడా రేకుల పైన వేసేసుకోవాలండి. ముందు వచ్చిన వెంటనే షాప్ మొత్తం క్లీన్ చేసుకుంటామండి. లోపల బయట తుడిసేసుకుని చెత్త అంతా కూడా క్లీన్ చేసుకుంటాము. క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇడ్లీ వేసి పెట్టేస్తాను. తర్వాత పూరి కర్రీ వేసుకుంటానండి. ఇడ్లీ వేసి పెట్టేసుకుంటే గనక ఇది ఉడుకుతూ ఉంటది కదా. నేను ముందే స్టవ్ ఆన్ చేస్తాను కాబట్టి ఇడ్లీ అవడానికి నాకు ఎక్కువ టైం పట్టదండి. 10-15 నిమిషాలకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఇలాగ ఇడ్లీ క్లాత్లు అయితే వేసేసుకుని చూడండి, నైట్ లో రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని మూత తీసి చూపిస్తున్నాను. దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి ఇలాగ చేతితోటి. ఎందుకంటే పప్పు అంతా పైకి వచ్చేసి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. అందుకని ఇది బాగా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇడ్లీలు వేసేసుకోవడమేనండి. నేను ఇడ్లీలు చేతితోటి వేసేస్తాను. కొంతమంది అయితే గరిటెతోటి వేస్తారండి. నాకు చేతితోటి అలవాటు కాబట్టి చేతితో వేసేసుకుంటాను. అన్ని కూడా ఒకటే సైజులో రావాలండి. ఇడ్లీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ వేసేసుకుని పైన మళ్ళీ కూడా క్లాత్ కప్పుతారా, ఇడ్లీ క్లాత్ అని అడిగారండి. పైన మళ్ళీ వేరే క్లాత్ ఏం కప్పనండి. ఈ విధంగా వేసేసుకుంటాను. వేసేసుకుని దీన్ని అయితే బాక్స్ లో పెట్టేసుకుంటానండి. అన్ని కూడా సమానంగా వచ్చేటట్టుగా అన్ని ఒకటే సైజులో వేసుకుంటాను. ఇడ్లీలు మీకు మరింత తెల్లగా రావాలంటే గనక దీంట్లో కొన్ని సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి. మనం పప్పు నానబెట్టుకునేటప్పుడే కొద్దిగా సగ్గుబియ్యం వేసుకుని నానబెట్టుకుంటే కనుక ఇడ్లీలు మనకి సగ్గుబియ్యం ఎంత తెల్లగా ఉంటాయో ఇడ్లీలు కూడా అంత తెల్లగా వస్తాయి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అంటే గనక ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే. ఇదే విధంగా నేను ఇడ్లీ బాక్స్ లో మొత్తం 9 రేకులు ఉంటాయండి. 9 రేకులు కూడా ఈ విధంగానే వేసేసుకుంటాము. ఇంకా ఇడ్లీ క్లాత్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారండి. అంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను నేను, ఇడ్లీ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఏమని అడగాలని. ఇడ్లీ క్లాత్ ని కోరా క్లాత్ అంటారండి. ఇడ్లీ క్లాత్ అని అడిగినా సరే ఇస్తారు. ఇది మనకి పెద్ద పెద్ద బట్టల షాపుల్లో కాకుండా చిన్న చిన్న క్లాతులు అమ్ముతారు కదండి, చిన్న చిన్న షాపులు ఉంటాయి, అలాంటి చోట్ల అయితే ఎక్కువ దొరుకుతాయండి ఇవి. మనకి ఎక్కువగా పీసులు అమ్ముతారు కదండి, బ్లౌజ్ పీసులు కానీ లంగా క్లాతులు కానీ, అలాంటి చోట అయితే ఇవి మనకి ఎక్కువగా దొరుకుతాయండి. వీటిలో కూడా రకాలు ఉంటాయి, మనకి 2-3 రకాలు ఉంటాయండి. మరీ పలుచుకున్నది కాకుండా కొంచెం దలసరిగా తీసుకున్నామంటే ఇడ్లీలు అనేవి వేసినప్పుడు వాటర్ అనేది కిందకి రాకోకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇడ్లీ పిండిలో కొంచెం నీరు ఉంటుంది కదా, ఆ నీరు అనేది కిందకి జారిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా నేను ముందే స్టవ్ ఆన్ చేసుకున్నాను కాబట్టి ఆవిరికి మనం ఇది వేసిన వెంటనే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోద్దండి. ఇడ్లీ వేసేటప్పుడు చూడండి వాటర్ ముందే మరగబెట్టేసుకోవాలి. ఇలా ఆవిరి వస్తూ ఉంది కదా, ఇడ్లీలు అనేవి మనకి తొందరగా ఉడికిపోతాయండి ఈ విధంగాని. మేము షాప్ అయితే 5:30కి తీస్తాము. ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇడ్లీ వేసుకునేసరికి 6 అవుతుందండి. ఇవి రెడీ అయ్యేసరికి 6:15 అవుతుంది. ఎవరైనా ఫస్ట్ గిరాకు వచ్చినప్పుడు ఇడ్లీలు అయితే తీసుకుంటారండి, ఇంకేం రెడీ అవ్వవు కాబట్టి. ముందైతే ఇడ్లీలు అయితే సేల్ అయిపోతూ ఉంటాయి. చూడండి మంట కూడా మనము హై ఫ్లేమ్ లో పెట్టుకునే ఉడికించుకోవాలి. దీన్ని ఎక్కువగా ఉండాలండి మంట కూడాని. మంట మనం తక్కువగా పెట్టుకుని ఉడికించుకున్నామంటే కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయి ఇడ్లీలు, సరిగ్గా ఉడకవండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇడ్లీ ఉడికిందో లేదో. ఒకసారి చూసుకుంటున్నాను. ఇలాగ చేత్తే నొక్కితే కనుక అది బాగా పిండి మొత్తం కింద వేలు అనేది కిందకి దిగిపోయిందంటే ఉడకలేనట్టండి. చేత్తో నొక్కినప్పుడే మనకు తెలిసిపోతుంది ఇడ్లీ ఉడికిపోయిందంటే. కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అదే ఇడ్లీ ఉడకపోతే కనుక మనకి పిండి లాగా మెత్తగా ఉంటుంది కదండి. తర్వాత ఇంకో స్టవ్ మీద నేను పూరీ కర్రీ అయితే వండుతున్నానండి. ముందు ఆనియన్స్ వేసేసుకుని అవి ఫ్రై చేసుకుంటూ ఉంటాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందు సాల్ట్ కూడా దాంట్లోనే వేసేసుకుంటానండి, ఆనియన్స్ లోనే వేసేసుకుంటాను. ఆనియన్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయండి వాటర్ అంతా బయటకు వచ్చేసి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. పూరీ కర్రీ ఎలా చేయాలనేది కూడా అంతకుముందు వీడియోస్లో అయితే పెట్టానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి. మా ఆయన అయితే ఇంకో పక్కనే పూరీ పిండి కలుపుతున్నారు.
పూరి పిండి కూడా మనం ముందే కలిపి పెట్టుకోవాలండి. అది కూడా కొంచెం నానితే పూరీలు అనేవి కలర్ బాగా వస్తాయి. చూడండి 2 రేకులు అయితే ఇడ్లీ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం అది ఆవిరి అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా బాక్స్‌లోకి వేసుకుంటానండి. ఇడ్లీ వేసుకునే బాక్స్‌లో కూడా అసలు తడి లేకుండా చూసుకోవాలి. వాటర్ ఉందంటే ఇడ్లీ మనకి కొంచెం సప్పగా అయినట్టు మెత్త మెత్తగా అవుతాయి. అందుకని కింద వాటర్ లేకుండా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా దులిపేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇడ్లీలు. ఈ క్లాత్ మనము ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఇంట్లో వేసుకుని ఇడ్లీ బాక్స్‌లో కూడా వాడుకోవచ్చండి. ఫస్ట్ అయితే రెండు రేకులు తీసుకుని బాక్స్‌లో వేసుకుంటున్నాను. మిగతా అయితే ఇడ్లీ ఉడికించుకున్నాను కదా అదే బాక్స్‌లో ఉంచేసుకుంటాను. ఎందుకంటే ఇవి మూత తీస్తూ ఉంటాం కాబట్టి ఇవి కొంచెం చల్లగా అవుతాయి. అదే మనము ఇడ్లీ ఉడికించుకున్న బాక్స్‌లో ఉంచేసుకుంటే అవి చల్లగా అవ్వండి. లాస్ట్‌ది రేకు తీసే వరకు కూడా వేడిగానే ఉంటదది. చూడండి చట్నీలు కూడా రెడీ అయిపోయినాయి. చట్నీలు కూడా కొన్ని అయితే కట్టి పెట్టేసుకోవాలండి. కర్రీ కూడా అయిపోవచ్చింది. చూడండి వాటర్ వేసాను కదా ఇది మరగాలండి. అన్నీ అయిపోయినాయండి. లాస్ట్‌లో ఇంకా నేనైతే టిఫిన్ చేస్తారని 2 ఇడ్లీలు, ఒక పూరి అయితే తెచ్చుకున్నానండి. పూరి తినేసాను. ఇడ్లీ మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. సైజు కూడా పెద్దగానే ఉంటాయండి మాయి. 4 ఇడ్లీ 30 రూపాయలు అమ్ముతాము. ఇంకా తెల్లగానే బాగా తెల్లగా కూడా ఉంటాయండి ఇడ్లీలు. చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ కూడా చాలా బాగుంటుందండి. అంతా అయిపోయినాయండి లాస్ట్‌లోని ఇడ్లీలు కూడా మొత్తం అన్నీ కూడా అయిపోయినాయి. నేను చేసుకున్న పిండితోటైతే 3 వాయిలు ఇడ్లీ వేసామండి. ఫుల్‌గా 3 వాయిలు అయినాయి. ఇంకా కొంచెం పిండి అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా! నేను కిలో కన్నా కొంచెం తక్కువగా వేసుకున్నాను. అంటే 3/4 కిలో గుండుపప్పు వేసుకున్నానండి. 4 కిలోల ఇడ్లీ రవ్వ వేసుకున్నాను. ఆ పిండితోటైతే ఇన్ని ఇడ్లీలు అయితే వేసుకున్నామండి. ఇంకా లాస్ట్‌లో ఇడ్లీలన్నీ అయిపోయినాయి కదా! దోసలైతే వేస్తున్నారండి. దోసల పిండి ఉంది. లాస్ట్‌లో వేస్తున్నాము. ఎందుకంటే గిరాకీ టైంలో వేయడానికి అయితే కుదరలేదండి. ఈరోజు కూడా మా మాస్టర్ రాలేదు. గిరాకీ టైంలో అయితే బోండాలు, ఇడ్లీలు ఇంకా పూరీలు అవన్నీ అమ్ముకున్నామండి. దోసలు వేయడం మానేసాము. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే ఒక వాయి బోండాలు వేసాను. చూడండి ఇవే ఉన్నాయి. దోసల పిండి ఉంటే మా ఆయన అయితే దోసలు వేస్తున్నారండి. గిరాకీ అయితే తింటూ ఉన్నారు. ఇంకా లాస్ట్‌లో ఇప్పుడు టైం అయితే 10:30 అయిపోతుందండి. కొంచెం దోసల పిండి ఉంది. అది అయిపోతే షాప్ అయితే బంద్ చేసేస్తాం ఇంకా. దోసలు వేస్తున్నారండి. ఒకటి ఎగ్ దోస వేసాడు. ఇంకోటేమో మసాలా దోస వేసారండి. అన్నీ అయిపోయిన తర్వాత సామాన్లన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను. చూడండి ఇడ్లీ పిండి బకెట్ కూడా ఖాళీ అయిపోయింది. పిండి మొత్తం అయిపోయిందండి. ఇవన్నీ కూడా బయట పెట్టేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టేసుకుంటాను. తోముకోవడానికి ఈజీగా ఉంటది కదా! ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి.